అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ క్లాసెస్ లో భాగంగా ఈవీఎస్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూస్తున్నాము. సో ఈ రోజు మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. టీజీ టెట్ 4వ తరగతి ఈవీఎస్ లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఈ క్లాస్ లో చూద్దాము. సో ఇక్కడ మనం ఈ రోజు చూడబోయేది ఇవన్నీ టాపిక్స్ కూడా మనం ఈ రోజు చూడబోతున్నాం. సో మనం 1 by 1 అనేది చూద్దాము. సో ఇక్కడ మనం ఫస్ట్ కనుక చూస్తే భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి త్రవ్వకాలతో పాటు కట్టడాలు, నిర్మాణాలు, వస్తు ప్రదర్శనశాలలు అంటే మ్యూజియంలు, శిలాశాసనాలు, గ్రంథాలు ఉపయోగపడతాయి. సో నిన్న మనం అనుకున్నాం కదా, సార్ జాన్ మార్షల్ తాను సింధు నది ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు, సింధు నాగరికత అంటే హరప్ప నాగరికత బయటపడిందని. సో మన దేశ చరిత్ర తెలుసుకోవడానికి ఇక్కడ త్రవ్వకాలతో పాటు ఇంకేమేమి ఉపయోగపడతాయంటే కట్టడాలు, నిర్మాణాలు, వస్తు ప్రదర్శనశాల అంటే మ్యూజియంలు, అలాగే శిలాశాసనాలు, గ్రంథాలు ఉపయోగపడతాయి. పురాతన కాలం నాటి వస్తు అవశేషాలను సేకరించి ఒక చోట భద్రపరుస్తారు. వీటిని చారిత్రక మ్యూజియంలు అంటారు. అంటే ఇక్కడ పురాతన కాలం ఉంటుంది, అప్పటి వస్తు అవశేషాలను ఏం చేస్తారంటే ఒక చోట సేకరించి భద్రపరుస్తారు. ఓకేనా. సో వీటిని ఏమంటారు? చారిత్రక మ్యూజియంలు అంటారు. ఇలాంటిదే హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియం. సో మనం చారిత్రక మ్యూజియంలు అనుకున్నాం కదా, సో వాటిలో భాగంగా హైదరాబాద్ లో కూడా ఉంది. ఏంటి అంటే సాలార్జంగ్ మ్యూజియం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో ఉంది. అంటే ఇక్కడ గిరిజన ప్రదర్శనశాల దేనికి? గిరిజన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి. ఓకేనా. గిరిజన ప్రదర్శనశాల, ఈ క్వశ్చన్ అడగవచ్చు. గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది అంటే శ్రీశైలంలో ఉంది. ఓకేనా. ఈ పాయింట్ కూడా మనకు ఇంపార్టెంట్. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఇంకా ఇలా మన సంస్కృతి సంప్రదాయాలు, మన వారసత్వ సంపద గురించి తెలుసుకోవడానికి మ్యూజియంలు దోహదపడుతున్నాయి. రాత ప్రతుల ద్వారా కూడా మనం గత చరిత్రను తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కనుక మనం చూస్తే చైల్డ్ లైన్, ఈ నంబర్ కూడా గుర్తుంచుకోవాలి మనం, 1098. ఓకేనా. సో దీని గురించి మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటి అంటే the number 1098, ఓకేనా. చైల్డ్ లైన్ 1098 is the national toll-free emergency helpline number for children in need of care and protection across India. ఓకేనా. సో మన ఈ నంబర్ అయితే గుర్తుంచుకోవాలి, చైల్డ్ లైన్ 1098. క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం చూద్దాము. భారతదేశ చరిత్రను తెలిపే కొన్ని కట్టడాలు, మాన్యుమెంట్స్ దట్ రిఫ్లెక్ట్ ఇండియన్ హిస్టరీ. మన దేశ చరిత్రను, సంస్కృతులను తెలిపే కట్టడాలు, ప్రాచీన శాసనాలు, దేవాలయాలు, స్తూపాలు, కోటలు మొదలగునవి మన దేశంలో ఎన్నో ఉన్నాయి. వీటిని చూడడం ద్వారా, అక్కడి వివరాలను సేకరించడం ద్వారా చరిత్రను అర్థం చేసుకోవచ్చు. సో వీటిని చూడడం ద్వారా, అలాగే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, వివరాలను, ఓకేనా, వాటిని సేకరించడం ద్వారా కూడా మనం చరిత్రను అర్థం చేసుకోవచ్చు. మన దేశ చరిత్రకు సంబంధించిన కొన్ని కట్టడాలను చూద్దాం. అవి ఏంటి అంటే మొదటిగా మనం చూస్తాం సారనాథ్ స్తూపం. ఓకేనా. సారనాథ్ స్తూపం గురించి మనం ఇక్కడ చూద్దాము. సో సారనాథ్ స్తూపాన్ని అశోక చక్రవర్తి నిర్మించాడు. సో డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, సారనాథ్ స్తూపాన్ని ఎవరు నిర్మించారంటే అశోక చక్రవర్తి. ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్ని స్తూపం అంటారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర సారనాథ్ లో ఉంది. మరి ఎక్కడ ఉంది ఈ స్తూపం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా. సారనాథ్ స్తూపం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్ లో ఉంది. ఇది అతి ప్రాచీనమైన కట్టడం. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సారనాథ్ స్తూపం గురించి. సో అలాగే ఇప్పుడు మనం చూడబోయేది సారనాథ్ లోని అశోకుని స్తంభం. ఓకేనా. సారనాథ్ లోని అశోకుని స్తంభం మనం ఇక్కడ చూద్దాము. ఏంటి అంటే ఇది నిలువుగా ఉన్న ఒక రాతి స్తంభం. వారణాసి సమీపంలోని చూనార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో దీనిని రూపొందించారు. దీనిపైన 4 వైపులకు 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. సో ఏముంటాయి? 4 వైపులకు 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. దీనిని మీరు నాణాలపైన ముద్రించి ఉండటాన్ని చూసే ఉంటారు. నునుపు చేసినట్లుండే ఈ శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. సో ఇక్కడ ఏ శిల్పకళ అనేది ఉంటుంది ఈ శిలాస్తంభంలో అంటే రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. దేని గురించి? ఇక్కడ సారనాథ్ లోని అశోకుని స్తంభం గురించి మనకు ఇంపార్టెంట్. సో అలాగే ఇప్పుడు తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇది హైదరాబాద్ లో అసెంబ్లీకి ఎదురుగా ఉంది. మరి ఎక్కడ ఉంది
ఓకేనా. తెలంగాణ అమరవీరుల స్తూపం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ లో అసెంబ్లీకి ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా దీనిని నిర్మించారు. సో ఎవరి గుర్తుగా అంటే 1969లో తెలంగాణ ఉద్యమం నడిచింది కదా. సో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా దీనిని నిర్మించారు. ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎల్లప్పుడూ గుర్తు చేసే స్తూపం. ఓకేనా. ఈ పాయింట్స్ అన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ అమరవీరుల స్తూపం గురించి. సో తర్వాత మనం చూడబోయేది కుతుబ్ మినార్. ఓకేనా. కుతుబ్ మినార్ గురించి ఇప్పుడు చూద్దాము. కుతుబ్ మినార్ మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. మరి కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది? మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో ఉంది. సో ఇక్కడ దీని ఎత్తు సుమారుగా 72.5 మీటర్లు ఉంటుంది. సో కుతుబ్ మినార్ యొక్క హైట్ కూడా ఎంత అని అడగవచ్చు. ఎంత అంటే సుమారుగా 72.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబాక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. సో మరి ఎవరు దీని నిర్మాణాన్ని ప్రారంభించారు అంటే ఇక్కడ కుతుబుద్దీన్ ఐబాక్. అలాగే ఎవరు పూర్తి చేశారు అంటే ఇల్టుట్మిష్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కుతుబ్ మినార్ గురించి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సో తర్వాత మనం చూడబోయేది ఎర్రకోట. ఎర్రకోట మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉన్నది. ఎక్కడుంది మన దేశ రాజధాని? ఢిల్లీ నగరంలో ఉంది ఎర్రకోట. దీనిపైన జాతీయ దినోత్సవమైన స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. దీన్ని ఎర్ర రాయితో నిర్మించారు. ఇందులో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. ఏ నిర్మాణ శైలులు కనిపిస్తాయి? పర్షియన్ అలాగే భారతీయ నిర్మాణ శైలులు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. సో ఈ అన్ని పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఎర్రకోట గురించి. ఓకేనా. సో తర్వాత మనం చూడబోయేది చార్మినార్ గురించి. ఓకేనా. చార్మినార్ గురించి మనం ఇప్పుడు చూద్దాము. చార్మినార్ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉంది. మరి చార్మినార్ ఎక్కడుంది? సో మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా 58 మీటర్లు. మరి చార్మినార్ ఎత్తు ఎంత అంటే సుమారుగా 58 మీటర్లు. దీనికి 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి. దీన్ని 1591 సంవత్సరంలో నిర్మించారు. మరి ఎప్పుడు నిర్మించారంటే 1591 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. సో మరి ఎవరు నిర్మించారు చార్మినార్ అంటే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకేనా. సో అన్ని పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి చార్మినార్ గురించి. సో ఇప్పుడు మనం చూడబోయేది 1000 స్తంభాల గుడి. ఇది మన రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో ఉంది. మరి 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉందంటే మన రాష్ట్రంలోని తెలంగాణలోని వరంగల్లు పట్టణంలో ఉన్నది. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం. ఎప్పటి శివాలయం అంటే కాకతీయుల కాలం నాటి శివాలయం. ఇది అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం 1000 స్తంభాల గుడి గురించి మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంకా కొన్ని టాపిక్స్ అనేవి చూద్దాము. సో ఇక్కడ భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖులు, భారతదేశ చరిత్రలో ఇండియన్ హిస్టరీలో కొందరు ప్రముఖుల గురించి మనం ఇక్కడ చూద్దాము. సో వాటిలో మనం చూడబోయేది ఇప్పుడు అశోకుడు. ఓకేనా. అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడు. ఇతను అతి గొప్ప పాలకుల్లో ఒకరు. ఓకేనా. ఈయన కళింగ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఓకేనా. ఇతను కళింగ యుద్ధం అయిందిగా. సో తర్వాత కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అహింసా మార్గాన్ని ప్రబోధిస్తూ బౌద్ధ మత వ్యాప్తికి, ప్రజా సంక్షేమానికి కృషి చేశాడు. మన జాతీయ పతాకం మధ్యలోని ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుండి తీసుకున్నది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మన జాతీయ పతాకం ఉంది కదా. సో మన జాతీయ పతాకం మధ్యలో ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుండి తీసుకున్నది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఇక్కడ అశోకుడి గురించి గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో తర్వాత మనం చూడబోయేది చంద్రగుప్త విక్రమాదిత్యుడు. క్రీస్తు శకం 320వ సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశస్థుల్లో సుప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఈయన ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. సో ఎవరి ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు అంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని మనం గుర్తుంచుకోవాలి. వీరిలో కాళిదాసు గొప్ప కవి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి. వీరి కాలంలో శిల్పకళ, చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందాయి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి చంద్రగుప్త విక్రమాదిత్యుడు గురించి. ఓకేనా. సో తర్వాత మనం చూడబోయేది గణపతి దేవుడు, రుద్రమదేవి. కాకతీయులలో గణపతి దేవుడు, ఈయన కుమార్తె రుద్రమదేవి ప్రసిద్ధి చెందినవారు. వీరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక్కటిగా చేశారు. కాకతీయుల కాలంలోనే
వరంగల్లు కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప పాకాల వంటి చెరువులు నిర్మించబడ్డాయి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఏంటి అంటే కాకతీయుల కాలంలోనే వరంగల్లు కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలాగే రామప్ప పాకాల వంటి చెరువులు నిర్మించబడ్డాయి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే గణపతి దేవుడు, రుద్రమదేవి. సో ఈ అన్ని పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో తర్వాత మనం చూడబోయేది శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర రాజుల్లో ప్రముఖుడు. ఓకేనా, మరి విజయనగర రాజుల్లో ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ప్రముఖుడు. ఈయన 1509 సంవత్సరం నుండి 1529 సంవత్సరం వరకు విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించాడు విజయనగర రాజ్యాన్ని అంటే 1509 సంవత్సరం నుండి 1529 సంవత్సరం వరకు విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారని చెబుతారు. ఈయన కూడా స్వయంగా కవి. తాను కూడా కవి. ఈయన ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. క్వశ్చన్ అడగవచ్చు, ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే శ్రీకృష్ణ దేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది కూడా ఈయనే. మరి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు. సో ఈ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి శ్రీకృష్ణ దేవరాయలు గురించి. ఓకేనా. సో తర్వాత మనం చూడబోయేది అక్బర్. అక్బర్ మన దేశాన్ని పాలించిన మొఘలాయి చక్రవర్తుల్లో ప్రముఖుడు. ఇతను మహమ్మదీయ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగిన వాడు. ఈయన గొప్ప పరిపాలకుడు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఇక్కడ అక్బర్ గురించి గుర్తుంచుకోవాలి. సో తర్వాత వచ్చేసి శివాజీ. శివాజీ మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఇతను హిందూ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగి ఉండి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. సమర్థ రామదాసు శివాజీ గురువు. క్వశ్చన్ అడగవచ్చు, శివాజీ యొక్క గురువు ఎవరు అంటే సమర్థ రామదాసు. సో అలాగే ఇక్కడ తుకారాం అనే భక్తుడు కూడా ఈయన కాలం వాడే. సో తుకారాం అనే భక్తుడు ఈయన కాలంలోని వాడే. సో ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఇక్కడ శివాజీ గురించి గుర్తుంచుకోవాలి. సో తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో చూద్దాము. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించారు. ఓకేనా, హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించారు. వీరు మహమ్మదీయులు, డెక్కని ఉర్దూ మాట్లాడేవారు. ఓకేనా, వీరు మహమ్మదీయులు అలాగే డెక్కని ఉర్దూ మాట్లాడేవారు. అయితే రాజ్యంలోని అధిక శాతం ప్రజలు హిందువులు. వీరు తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడేవాళ్ళు. ఓకేనా, సో ఇక్కడ వీరు మహమ్మదీయులు, డెక్కని ఉర్దూ మాట్లాడేవారు. అయితే రాజ్యంలో అధిక శాతం ప్రజలు ఎవరంటే హిందువులు. వీరు ఏం మాట్లాడేవారు అంటే తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడేవాళ్ళు. హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. ఓకేనా, బ్రిటిష్ వారి ప్రభావంతో ఏం చేశారు ఈయన? హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక్కడ వ్యవసాయాన్ని, అగ్రికల్చర్ ని, పరిశ్రమలను, ఇండస్ట్రీస్ ని ఇక్కడ అభివృద్ధి చేశాడు, డెవలప్ చేశాడు. విద్యా సంస్థలను స్థాపించాడు. నిజాం సాగర్, ఆలీ సాగర్ వంటి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. 1920 సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించారు. సో ఏ సంవత్సరంలో? 1920 సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి. సో ఇక్కడ మన ఈ క్లాస్ లో మనం ఇన్ని పాయింట్స్ అనేవి మనం చూసాము. సాలార్జంగ్ మ్యూజియం, ఓకేనా, గిరిజన ప్రదర్శనశాల ఎక్కడుంది? శ్రీశైలం. చైల్డ్ లైన్ 1098. భారతదేశ చరిత్రను తెలిపే కొన్ని కట్టడాలు కూడా మనం చూసాము. సారనాథ్ స్తూపం, సారనాథ్ లోని అశోకుని స్తంభం, తెలంగాణ అమరవీరుల స్తూపం, కుతుబ్ మినార్, ఎర్రకోట, చార్మినార్, 1000 స్తంభాల గుడి. సో ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్ లో చూసాము. సో అలాగే భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖుల గురించి కూడా మనం చూడడం జరిగింది. అశోకుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, శ్రీకృష్ణ దేవరాయలు, అక్బర్, శివాజీ, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో ఇందరి గురించి కూడా మనం చూడడం జరిగింది. మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీకృష్ణ అకాడమీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి ఈ క్లాస్ తో 4th క్లాస్ ఈవీఎస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వచ్చే క్లాస్ లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తో మేము ముందుకు వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.